ఈ రోజున అమరావతి ఏదో బద్దలైపోయిందని చెప్పని చాలా ఛానల్స్కి డబ్బులు ఇచ్చి ప్రమోషన్ వీడియోస్ చేసుకుంటున్నారు. ఏం బద్దలైంది? 2015లో టెండర్లు పిలిచి 2018కి స్లాబులు అయిపోయినటువంటి గోడలు కట్టేసేసి కిటికీలు పెట్టేసినటువంటి బిల్డింగుల్ని, అంటే అదొక 4 ఏళ్ళు, ఇదొక 2 ఏళ్ళు, 6 సంవత్సరాలు ఒక అపార్ట్మెంటు, 9 అంతస్తుల అపార్ట్మెంట్ కట్టి 6 సంవత్సరాలు ఎమ్మెల్యే క్వార్టర్స్ భూమి బద్దలైపోయింది. 3500. ఒక ఎమ్మెల్యే ఎవడన్నా ఉంటాడా? చూద్దాం రేపు సెషన్కి ఎవడుంటాడో. ఇవాళ హ్యాండ్ ఓవర్ చేస్తానంటున్నారు కదా, రేపు సెషన్ నుంచి ఆ ఎమ్మెల్యే క్వార్టర్లో ఎవడుంటాడు? చివరికి ఖచ్చితంగా దాంట్లో జరిగేది ఏంటంటే, అయితే గన్మెన్ని డ్రైవర్ని పడుకోబెడతారు, వీళ్ళేమో హోటల్లో ఉండి ఎమ్మెల్యేలు, లేదా అసాంఘిక కార్యక్రమాలకి ఎమ్మెల్యేతో ఉండేవాళ్ళు వాడుకుంటూ ఉంటారు. చూస్తాం, అది చూస్తాం. 6 సంవత్సరాలు కట్టి దాన్ని ఏదో గొప్పగా చెబుతున్నారు. స్టీల్ బ్రిడ్జ్ అంటే దారి, సీడ్ యాక్సెస్ రోడ్డుకి మీరు ఎన్నేళ్ళు అయింది అమరావతిని ఇది రాజధాని అని చెప్పి? అది గొప్ప పనితనం చేసినట్టు మాట్లాడతారు. మొత్తం దోచుకుంటూ ఈ రాష్ట్రాన్ని, అమరావతిలో ఇంకొకటే కాదు, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడతో 2వ ఫేజ్ కూడా చాలదంట, 3వ ఫేజ్ కూడా కావాలంట. ఎందుకు కావాలంటే కంటిగ్యూస్గా ఒకే చోట భూమి లేదంట. ఒకే చోట భూమి లేదు, అక్కడక్కడ ఉంది. కాబట్టి మేము ఎవరికైనా అమ్మాలన్నా కూడా మా దగ్గర భూమి లేదు కాబట్టి, అంటే వ్యాపారం కోసం రైతుల్ని కాల్చుకు తింటారు. అమరావతి ప్రాంతంలో ఏ రైతు పట్లన్నా మీకు సానుభూతి ఉందా? ఒరిజినల్ అమరావతి, శివయ్య గుడి ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో సాగునీళ్ళకి అవకాశం లేదు. అంగట్లో అన్నీ ఉన్న అల్లున్నట్లు శనున్నట్టుగా ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి నీళ్లు ఉండవు. పక్కన నది ఉంటుంది, వర్షం ఆధారం, ఎరువులు లేవు, ఎరువులు ఇచ్చే నాదుడు లేడు, పట్టించుకునేవాళ్ళు లేడు. వాళ్ళ పొలాలు మాత్రం కావాలి, సాగుకు మాత్రం కావాల్సినవి ఏమేవో. ఇటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అయ్యా, కొంచెం బుద్ధి తెచ్చుకుని ఈ సోకు మాటలు, సొల్లు మాటలు, ఆడితో భజన, ఏళ్లతో భజన, కాకీల భజన, ఈ భజన ఆపి ఈ రాష్ట్రంలో రైతాంగానికి పడుతున్నటువంటి నీళ్ల ఇబ్బంది, కృష్ణా డెల్టాలో జరుగుతున్నటువంటి నీళ్ల ఇబ్బంది, లేదా నీళ్ల అవకాశం లేదు, సాగునీళ్ళ అవకాశం లేని వర్షాధారంగా ఉన్నటువంటి వాళ్ళకి ఎరువులు అవి కూడా అందించమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం.